తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను చాలా దగ్గరి వాళ్ళు లీక్ చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత పదే పదే చెప్పడాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఖండించారు. కేసీఆర్ వద్దకు వెళ్లిన ఏ ఉత్తరం ఇప్పటివరకు లీక్ కాలేదన్న ఆయన కవితనే ఆ లేఖను బహిర్గతం చేశారని అందరూ అనుకుంటున్నారని చెప్పారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బిగ్ టీవీలో మొదటిసారి ప్రసారం అవ్వడమే ఇందుకు సాక్ష్యమన్నారు. వాళ్లను వీళ్లను బద్నాం చేయాలనేలా కవిత బట్టకాల్చి బద్నాం చేస్తున్నారని విమర్శించారు. సో ఇప్పటికైనా కవిత ఉత్తరం ఎపిసోడ్ ను ముగించుకుంటే మంచిదని హితవు పలికారు. అండ్ తెలంగాణ ప్రజలంతా మరోసారి కేసీఆర్ కావాలనుకుంటున్న తరుణంలో తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేయొద్దని కవితకు సూచించారు. జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ పదే పదే నా తండ్రి గారికి రాసినటువంటి నా లేఖను అది చాలా దగ్గర వాళ్ళు లీక్ చేసిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొందరు పేర్లను చెప్పడం జరుగుతూ ఉన్నది పదే పదే. నాకు తెలిసి కేసీఆర్ గారికి అనేక మంది కొన్ని వేల ఉత్తరాలు ఇప్పటి వరకు వారికి అందజేయచ్చు. అసలు సారు జీవిత ప్రస్థానంలో సారు దగ్గరికి వచ్చినటువంటి ఏ ఒక్క లేఖ కూడా ఎక్కడన్నా బయటకు లీక్ అయినటువంటి విషయం కానీ బయట పత్రికలలో వచ్చినటువంటి విషయాన్ని కానీ ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. కవితమ్మ ఉత్తరం రాసి మరి ఆ ఉత్తరం కూడా తనే స్వయంగా కవర్లో పెట్టి దాన్ని సీల్ చేసుకొని పోయి స్వయంగా అమ్మకి అప్పచెప్పింది. మరి అట్లాంటి అమ్మ సార్కే ఇస్తుంది, అట్లా వేరే సమస్యనే లేదు. మరి ఎవరో రాసినటువంటి ఉత్తరాలను కూడా స్వయంగా వాళ్లకు విషయాన్ని మళ్ళీ తిరిగి చెప్పి మాట్లాడేటువంటి సారు మరి సొంతగా తన బిడ్డ రాసినటువంటి ఉత్తరాన్ని బయటకు ఎట్లా వస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చెయ్యాలి కదా. తను మాట్లాడినప్పుడు కూడా తన ఆలోచన కూడా చేసుకోవాలి కదా. ఎందుకనంటే ఏదో బట్ట కలిసి మీదేస్తా, నేను వాళ్ళని బదనాం చేస్తా, ఇలా ఒక కక్షపూరితంగా వీళ్ళని బదనాం చేయాలి వాళ్ళని బదనాం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మాకు అనిపిస్తూ ఉన్నది. నాకు కాదు, ఇవాళ ఎవరిలో కదిలించినా కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరం బయటకు ఎట్లా వస్తుంది, ఉత్తరం బయటకు ఎట్లా వస్తుంది అని. నిజంగా ఉత్తరం బయటకు ఎట్లా వచ్చిందో ఎవరు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు బహుశా కవితమ్మకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే తను స్వయంగా రాసినటువంటి ఉత్తరం కాబట్టి. మరి ఉత్తరం రాసి సారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా పోయిన తర్వాత రాకముందే ఆ ఉత్తరం ఎక్కడ పోయినది అంటే చక్కగా ఒక టీవీ బిగ్ టీవీలో మొదటిసారి ప్రసారం చేశారు. వెనుక రేవంత్ రెడ్డి గారే ఆ టీవీ పెట్టించిండు, అది రేవంత్ రెడ్డి గారే నడుపుతుందన్న విషయం కూడా అందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి ఉత్తరం మొదటిసారి బిగ్ టీవీ పోయిందనంటే మరి ఈ ఉత్తరము అక్కడ ఎట్లా ఎవరు అప్పచెప్పారు అనేది కూడా మనం చేయాలి కదా. బహుశా ఎవడైనా చాలా మంది చెప్తా ఉన్నారు, ఎవరు ఎందుకు ఇస్తారంటే ఆమెనే ఇస్తుంది కదా బయటకు, ఇంకెవరికి ఇస్తారు? సార్ దగ్గరికి పోతే దేవుని దగ్గరికి పోయినట్టే ఉత్తరము, అమ్మ దగ్గరికి పోతే దేవత దగ్గరికి పోయినట్టే. ఆ ఉత్తరం బయటకు ఎట్లా వస్తుంది? ఆమెనే బయటకి ఇచ్చినది, మళ్ళీ నా ఉత్తరం బయట పెట్టిరని చెప్పేసి మాట్లాడుతున్నదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఉత్తరం ఎపిసోడు ఇంతటితో ముగించుకుంటే మీకే మంచిగా ఉంటుందమ్మా. మేము మళ్ళీ చెప్తా ఉన్నాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితమ్మ ప్లీజ్ దయచేసి మీకు చెప్తా ఉన్నాం, పెద్ద ఆయన సార్ను మానసిక క్షోభకు గురి చేయకండి, అమ్మను మానసిక క్షోభకు గురి చేయకండి. ఎందుకంటే పెద్ద సార్ సంతోషంగా ఉంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ఇతరుల మీద బట్టగాల్చి మీద వేసేసి మీరేదో బదనాం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం వెనుక ఎవరెవరో ఉన్నారో అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి మీరు అందులో భాగం కావద్దు అనేది నేను మనస్పూర్వకంగా కోరుకుంటానమ్మా. నాకు వేరే ఉద్దేశం కూడా ఏమీ లేదు. ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. సారు నువ్వు రావాలి సార్ అని, ఒక్కొక్క దగ్గర తప్పు జరిగిపోయింది సారు, ఏడునవు సారు, మా తప్పు జరిగింది సార్, మళ్ళీ మీరు రావాలి సారు అని చెప్పేసి దుఃఖపడుతున్నటువంటి దుఃఖంలో నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి మంచి కూడా కావమ్మా. దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, నేను తెలంగాణ ఆడబిడ్డగా చూసినాం. దయచేసి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుంటారని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ.